దినోత్సవాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయులు అంటే ఎలాంటి వాళ్ళు అన్నదానికోసము ఒక మంచి విషయాలు తెలియజేస్తారు కాబట్టి అది మీ ముందు పంచుకొని నేను విరమిస్తాను. ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అక్షరమాల ఉపాధ్యాయులు వ్యవస్థకు మూలం. ఉపాధ్యాయులు గొప్ప వివేకవంతులు, వినయశీలులు, త్యాగధనులు, నిస్వార్థులు, స్వార్థరహితులు, సమాజం పట్ల గురుతర బాధ్యత కలిగినటువంటి వారు, సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తులు ఉపాధ్యాయులు. సమాజంలోని రుగ్మతను రూపుమాపగల ఏకైక సాధనము ఉపాధ్యాయులు. తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు సానబెట్టి, తన మేధస్సును ఎప్పటికప్పుడు పదులు పెట్టి, తన బోధనను ఎప్పటికప్పుడు మెరుగుపెట్టి ముందుకు సాగేవారే ఉపాధ్యాయులు. తనకున్న జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ పిల్లల్లో ఉన్న అజ్ఞానంధకారాన్ని పారదోలి విజ్ఞానవంతులుగా, గొప్ప పౌరులుగా తీర్చిదిద్ది గొప్ప సమాజ నిర్మాణానికి బాటలు వేసేవారే ఉపాధ్యాయులు. తన దగ్గర చదివే పిల్లల ప్రతిభ చూసి కుంగిపోయేవారు ఉపాధ్యాయులు. శిలను శిల్పంగా, అజ్ఞానులను విజ్ఞానులుగా, పామరులను ప్రతిభావంతులుగా, మూర్ఖుని సంస్కారవంతులుగా, మూడుని వివేకవంతులుగా మార్చే సంస్కర్తలు ఉపాధ్యాయులు. ప్రపంచం ముందు ఉపాధ్యాయులు ఎవరెస్ట్ శిఖరం. ప్రపంచం ముందు ఉపాధ్యాయులు ఎవరెస్ట్ శిఖరం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, పాత్రికేయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. టీచర్ present the past, reveals the present and create the future. Very good. ఒకప్పటికి మన చిన్నతనానికి ఇప్పటికి బోధనలో కూడా చాలా తేడా ఉంది. మన తరానికి ఇప్పుడు రాబోయే తరానికి కూడా చాలా తేడా ఉంది. ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలల కన్నా గొప్ప విద్యను అందించగలదు అనేటువంటి నిజాన్ని సమాజంలో తీసుకువెళ్ళాలని నేను కోరుతున్నాను. క్లాస్ చెప్పేది బాగా చెప్తారంట సార్. ఇక్కడ దాన్ని కొంచెం కండిషన్గా చదువు చెప్పే సార్ ఆయన రోజు చెప్తూ వచ్చినారు. ఒక రోజు స్వర్గం నరకం గురించి చెప్పినారు. పిల్లలు విన్నారు. రే నేను చనిపోతే స్వర్గానికి పోవాలా అనుకుంటున్నాను రా అన్నాడు. పిల్లలు అంటున్నారు మీరు ఎక్కడ పోవాలనుకుంటున్నారు. పిల్లల్ని ఆయన క్వశ్చన్ చేశారు. మన క్వశ్చన్ చేసే ఎక్కువ కదా. ఈ చిన్న ఆశని మీరు పూర్తి చేస్తారని కోరుకొని విరమించుకుంటాను. ఈరోజు చాలా మంచి రోజు, చాలా మంచి రోజు. ముఖ్యంగా మన మండలంలో చాలా మంచి రోజు ఈరోజు. ఈ విధంగా అందరం కలిసి చేసుకునేటువంటి ఈ పండుగకి ఇంత రక్తి కట్టించడానికి ముఖ్యంగా మనకు అవకాశం ఇచ్చినటువంటి మన ఎంఈఓ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మన యూత్ లీడర్ అయినటువంటి దుర్గా ప్రసాద్ సారు, ముని మణయ్య ప్రసాద్, వేలాయుధం చెప్పలేదు. ఎవరు ఏమన్నా చెప్పండి, మన స్థానాన్ని ఎవరు సొసైటీ నుంచి తీసివేయలేరు. ఒకవేళ తీసివేస్తే అది ఎంత వ్యర్థమవుతుందో అందరికీ తెలుసు.
కొన్ని చోట్ల ఉపాధ్యాయులు అగౌరవపరుస్తున్నారు. అది వాళ్ళకి వదిలేద్దాం, మనకొద్దు. మన వృత్తి ధర్మాన్ని మనము ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాం. అది పాటించినంత వరకు మన మీద ఎవరు ఏమి చేసినా ఆ కళంకం మనకు అంటదు. ఇది సభాముఖంగా తెలియజేస్తుంది. గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే పురాణాల నుంచి కూడా గురువుకి ఉన్నంత స్థానము ఇంకే గురువుకి కూడా ఇవ్వలేదు. ఒక డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, ఇంజనీర్ లేకపోతే కన్స్ట్రక్షన్స్ లేదు, పోలీస్ లేకపోతే రక్షణ లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు. కానీ ఒక్క గురువు అనేవాడు లేకపోతే ఇవన్నీ కూడా లేదు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిరస వహించి నేను అభినందన చేసుకుంటున్నాను. ముందు కాలంలో చాలా విలువ ఉండేది ఉపాధ్యాయుడు అనేవాడు చాలా అల్ప సంతోషి. పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చినా కూడా సంతోషపడ్డాడో లేడో తెలియదు. కానీ ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి మేడం మేము మీ దగ్గర చదువుకున్నాం అని ఒక నమస్కారం పెడితే అతని సంతోషము వెల కట్టలేనిది. అలాంటి చిన్న అల్ప సంతోషి ఉపాధ్యాయుడు. కానీ చాలా కష్టపడి 1 వీక్గా ఈ ప్రోగ్రామ్స్ అంతా ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో వారి యొక్క సలహాలు కూడా తీసుకున్నాం. మన ఉపాధ్యాయులను మనం గౌరవించేటువంటి ఈ రోజు చాలా మంది రాకుండా వెళ్ళిపోవడం అనేది నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. అలాగా రాకుండా మన ప్రోగ్రాం కాబట్టి రిటైర్ అయిన వాళ్ళని సన్మానించడం, మనల్ని మనం గౌరవించుకునేటప్పుడు అందరూ వస్తే బాగుంటుంది. ఈ విషయం ఎవరైతే రాలేదో వాళ్ళు కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2 హక్కులు బాధ్యతలు మన యొక్క 2 కన్నుల వంటిది. మేమైతే హక్కుల కోసం మా ఎంఏఓ గారితో నిరంతరం పోరాడుతూ ఆయనకి ఏదో చెప్తూ ఉంటాము. అలాంటప్పుడు ఉపాధ్యాయులుగా మన యొక్క కర్తవ్యం మనం ఖచ్చితంగా మనకి ఎన్ని యాప్లు పని ఉన్నా ఉదయం 1:30 గంట, మధ్యాహ్నం 1:30 గంటలు కానీ పిల్లలతో మనం ఇంటరాక్ట్ కాగలిగితే చాలా వరకు సఫలీకృతులు అవుతాము. మనము అంత పెద్దవాళ్ళం కాకపోయినా పేరెంట్స్ యొక్క మనసులో నిలిచిపోతాము. ఆ విధంగా ఉండడానికి మీరందరూ కూడా ప్రయత్నించండి. ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. గురించి చెప్పాలనుకుంటే ఇంకా టైం ఎక్కువగా ఉంది కాబట్టి అతని గురించి మనము ఎందుకు ప్రతి సంవత్సరము అతన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఎందుకు ఈ గురు పూజోత్సవం జరుపుకుంటామంటే అతనిలాగా మనము కూడా మెలగాలని ప్రతి సంవత్సరం మనం గుర్తుకు తెచ్చుకోవడానికి మనము ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. పూర్వకాలం ఉన్నప్పుడు సమాజంలో మన మంచి పేరు రావడం లేదు. ఇక్కడ ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక పొలంలో ఒక చీడ పురుగు ఉండిందంటే ఆ చీడ పురుగు వల్ల ఆ ప్రాంతానికి పొలం అక్కడికి మొత్తం పొలానికి మొత్తం సెడ బాధగా దానికి ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే మరి మనము పాఠశాలలో మనం ఒక తప్పు పని చేసినా కూడా అదే ఆ ప్రాంతానికే కాదు, మనం పనిచేసినటువంటి ఆ చోట చేస్తారు. తర్వాత ఆ సమాజంలో ఉన్నటువంటి మిగతా టీచర్లందరూ కూడా ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద పడతారు. కాబట్టి ఈ విధంగా మనము చెడ్డ పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మన యొక్క వృత్తిని నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉపన్యాసాలు విరమించుకుంటున్నాను. సిచ్యువేషన్లో ఉన్నాము. ఈరోజు బాలగంగాధర్ తిలక్ గారి సందేశం ఒకసారి చెప్తాను. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారంట. అప్పుడు బాలగంగాధర్ తిలక్ని అడిగారంట, మీరు ఇప్పుడు ఈ పోరాటాలు జరుగుతూ ఉంది కదా, మన దేశానికి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మీరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా, డిఫెన్స్ మినిస్టర్ కావాలనుకుంటున్నారా, మీకు ఏ పదవి కావాలి అని అడిగితే ఆయన అన్నారంట, ఈ ప్రైమ్ మినిస్టర్ని కానీ డిఫెన్స్ మినిస్టర్ని కానీ ఎవరినైనా కానీ తీర్చిదిద్దగలిగే వృత్తి నా చేతిలో ఉంది. అంతటి గొప్ప ప్రొఫెషన్లో నేనున్నాను కాబట్టి నాకు దీనికి మించిన వృత్తి ఇంకేది లేదు అని ఆయన అందరితో చెప్పడం జరిగింది. ఎంఎంఈఓ గారికి, ముఖ్య అతిథులు డైనామిక్ ఎంపీడీఓ గారికి, మా సూపర్ ఎంఈఓ మేడం గారికి, మరియు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క టీచర్లందరికీ నా యొక్క హృదయపూర్వక టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయుడు
ఒక సూర్యుడు లాంటి వాడు. విద్యార్థుల యొక్క జీవితంలో అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానాన్ని ఇస్తూ సూర్యుడు ఏ విధమైతే ఈ ప్రపంచానికే వెలుతురుకున్నాడో అలాగే ఉపాధ్యాయుడు ఈ యొక్క ప్రపంచానికే వెలుతురు. విద్యార్థుల యొక్క జీవితంలో ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శి. విద్యార్థులు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి విద్యార్థుల్ని చేరవేసే వాడే ఉపాధ్యాయుడు. అబ్జెక్షన్ ఉపాధ్యాయుడు అంటారు మహిళలు ఇంక్లూడింగ్ మై సిస్టర్స్ ప్రపంచ నలుమూలల మన భారతదేశంలో అందరితో పోటీ పడతా ఉందంటే దానికి కారణము ఉపాధ్యాయుడే. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది రకరకాల జాబ్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తుంటారు ఈ ఉపాధ్యాయులు గ్రేట్, ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే గొప్పది. అయితే మన దగ్గరకు వచ్చిన విద్యార్థుల్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి? మొదటి భాగం 25% ఉపాధ్యాయులుగా మన దగ్గర విషయ జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మరొక 25% పీర్ గ్రూప్స్ మంచి స్నేహితులు ఎంచుకోవడంలో మంచి స్నేహితులతో తిరిగి నేర్చుకుంటారు. మరొక 25% మూడో భాగం తల్లిదండ్రులు మరియు సమాజం నుంచి కూడా మంచి చెడులు తెలుసుకొని అందులో మంచిని మాత్రమే గ్రహించి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వాళ్ళు మలుచుకుంటారు. మిగిలిన లాస్ట్ భాగం అనేది వాళ్ళు సొంతంగా స్కిల్స్ ఉపయోగించుకొని మిగతా 25% తెచ్చుకుంటారు. మంచి సమాజాన్ని సృష్టించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడిది. అంటే దాదాపు 75% కూడా విద్యతో పాటు విద్యాభివృద్ధికి కూడా మనం సహకరించాలి. ఉపాధ్యాయ స్థానం నుంచి గురువు స్థానానికి మనందరం కూడా చేరడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నాం. దీని వెనుక మనకు చదువు నేర్పించేటువంటి గురువుని ఈ సందర్భంగా మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో మనం వాళ్ళ దగ్గర ఎంతో శిక్షలు అందించినాము, వాళ్ళ దగ్గర దండిస్తే మనము దండన అందించాము. అప్పుడు పాఠశాల యొక్క పరిస్థితులే వేరుగా ఉండేవి. ఈ రోజు సౌకర్యాలు కూడా అక్కడ ఉండేవి కావు. ఆ రోజు గురువుల పట్ల చాలా తక్కువ విద్యార్థులకు ఉండేది. కానీ ఈ రోజుల్లో విద్యార్థుల్లో గురువుల పట్ల అంత గౌరవము భక్తి సన్నగిలుతుంది. యాక్చువల్గా నేను షార్ట్ నోటీస్లో వచ్చిన వల్ల ఇదేం చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎస్బీఐ నుంచి మీ అందరికీ ఖచ్చితంగా గౌరవిస్తానని మనం మా తరపు నుంచి ఏదైనా సర్వీసెస్ కానీ సజెషన్స్ ఏదైనా ఉన్నా నేరుగా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఏదైనా మనం చేస్తే నేను ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ అంతా టీచర్స్ కాదు, మా తాత టీచర్, మా మామ టీచర్, మా అత్త టీచర్, మా పిన్ని టీచర్. అందువల్ల నాకు టీచర్స్ గురించి తెలుసు, వాళ్ళు పడే కష్టాలు కూడా తెలుసు. అందువల్ల దయచేసి మా వాళ్ళన్నా మీతో ఇబ్బంది పడినా నా దృష్టికి తీసుకురండి. నేను ఖచ్చితంగా మీకు ఇప్పుడు అయితే అవుతాను. ముందు నుంచి చెప్పలేక ఇప్పుడు నుంచి చెప్పలేక. కార్యక్రమానికి ముగింపుగా ప్రతి ఉపాధ్యాయ దినోత్సవంలో కూడా దుర్గా ప్రసాద్ యొక్క పాత్ర చాలా విలువైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా తన యొక్క మాటలతో మనల్ని మంత్రముగ్ధుని చేస్తాడనేసి ఆశిస్తూ దుర్గా ప్రసాద్ని పాట పాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి నా యొక్క నమస్కారములు, అలాగే ఉపాధ్యాయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇందాక ఓటీఆర్స్ అని చెప్తే స్కిప్ అయిపోయింది జోక్లో. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఏంటంటే మనకి పెద్ద హాల్ అయితే దొరుకుతుంది కానీ ఆ డిమ్ అయిపోతుంది అనమాట. ఆ కళ ఉపాధ్యాయ దినోత్సవం కళ రావట్లేదు. సరే ఎలా అయినా సరే మనం చేయాలనేటప్పుడు
మనీ, ఈ ప్లాన్ అంతా మనీ సార్. సో ఇది రోజు ఈ హాల్ ఇలా తయారైందంటే మనీ సార్. సో మనందరి తరఫున థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే మేము సార్ ఇలా ఉంది, ఇలా మేము చేస్తామనగానే మాకు పెద్దలకి, అంటే అడ్డు చెప్పకుండా సహకరించిన పెద్దలకి, దీనికి తోడ్పాటు అందించిన ప్రసాద్ ఎంపీపీఎస్ గొల్లపాలెం ఆ సార్కి, నరేష్ సార్ ఏఎంపురం ఆ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం ప్రతి ఒక్కరం కూడా ఉద్యోగంలో చేరేటప్పుడు చాలా చేయాలనే వస్తాం, కానీ మనం చేయాలనుకున్నది వేరు, మనం చదివింది వేరు, ఇక్కడ అమలు అవుతున్నది వేరు, పరిస్థితులు వేరు. ఎందుకంటే అవి కొన్ని పరిస్థితుల ప్రభావం కూడా కావచ్చు. అటువంటి ప్రభావాలలో మనం చదివిన బుక్కుల కన్నా, చదివి నేర్చుకున్న పాఠాల కన్నా మన ముందు జరిగే అనుభవాలు మనకి ఎక్కువ నేర్పిస్తాయి. అది ఎవరి నుంచైనా కావచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే వ్యక్తుల లోపాన్ని చూసి దాన్ని స్కిప్ చేసేస్తాం. లోపాన్ని దాటి మనిషిని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అతని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందని నేను నమ్ముతాను. అందువల్లే ఒక మనిషితో పనిచేస్తున్నప్పుడు కానీ, ప్రయాణిస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ పూర్తిగా అబ్జర్వ్ చేసి, నేను అబ్జర్వ్ చేసిన అంశాలను, నేనేదైతే సర్వీస్లో చేయడం నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలను మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. కొత్తగా చేరే ఒక ఉద్యోగికి మనలో ఉండే అనుభవంతో కాకుండా వాళ్ళలో ఉండే భయాన్ని తొలగించి ఎలా పని చేయించుకోవాలి, ఎలా వాళ్ళకి ప్రోత్సాహం అందించాలనే ఒక గొప్ప విషయాన్ని దగ్గరుండి శ్రీ పాల రాజేష్ కుమార్ సార్ నుంచి నేను తెలుసుకున్నాను. తర్వాత విద్యార్థుల క్షేమమే కాకుండా వాళ్ళ సంక్షేమం కూడా ఒక గురువుగా బాధ్యతగా నిర్వహించాలని, వాళ్ళ యొక్క విద్యా బుద్ధులలో కాకుండా వాళ్ళ యొక్క తీరులన్నింటినీ మనమే గమనించి దగ్గరగా చూసుకోవాలని నిబద్ధతతో కూడిన ఒక పనిని నిర్వహించాలని, ఉపాధ్యాయుడిని నెరవేర్చాలని శ్రీ లోకనాథం సార్ చూసి నేర్చుకున్నాను. ఎంపీపీఎస్ ఆరులో పనిచేశారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత మాటలో నిఖచ్చితనం, పనిలో అంటే ఉపాధ్యాయుడికి సేవలు అందించడంలో ముందుండే వ్యక్తిగా, ఎప్పుడు నిఖచ్చితంగా పనిచేసే వ్యక్తిగా, ఎక్కడైనా సరే ఉపాధ్యాయులకు సమస్య వచ్చిందంటే ముందుగా స్పందించే వ్యక్తిగా, ముందుండే వ్యక్తిగా ఒక మునికృష్ణ సార్ చూసి నేను నేర్చుకున్నాను. శ్రీరాంపూర్లో పనిచేశారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి బయటికి వెళ్ళారు. ఒక విషయం పట్ల, విద్యకు సంబంధించిన విషయం పట్ల, అంటే పిల్లలకు సంబంధించిన విషయం పట్ల, బయట ఏ విషయం పట్ల అయినా కూడా దాని గురించి పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే మనం అందివ్వాలని, లేకపోతే తెలియకపోతే తెలియనట్టు ఉండాలని ఈ యొక్క ఉన్నత లక్షణాన్ని సిఆర్పి మునస్వామి ద్వారా మరియు ఎంపీపీఎస్ గొల్లవారిపాలెం శ్రీ ప్రసాద్ ద్వారా నేను తెలుసుకున్నాను. నాకంటే వయసులో చిన్నవాడైనా నేను ఎన్నో విషయాలు ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. తర్వాత రాజుగారి రెండవ భార్య మంచిదే అన్నంత మాత్రాన మొదటి భార్య చెడ్డది కాదు. వేల పేర్లు నేను చెప్పినానని ఎవరే వందవద్దు. చాలా మంది గురించి ఉన్నాయి, కానీ నేను సమయభావం చెప్పలేకపోతున్నాను. అటువంటి వాళ్ళందరికీ నా యొక్క అభివందన మందారమాల. థ్యాంక్ యూ. ఎందుకంటే ముగింపు అనేది ప్రారంభం ఎలా ఉంటుందో ఉత్సాహం ఉంటుంది, ముగింపు కూడా అదేవిధంగా పాటల చేత మనందరినీ కూడా ముక్తమర్థం చేశాడు. కాబట్టి దుర్గా ప్రసాద్కి మరొకసారి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు. ఇది ఒక గొప్ప ప్రొఫెషన్. ఈ వృత్తిలో మనము రాణించాలంటే బాలాజీ సార్ చెప్పినట్టు సూర్యుడిలో ఉండాలి, టార్చ్ లైట్లో ఉండాలి, క్యాండిల్లో ఉండాలి, రకరకాల, అంటే ఎక్కడ ఎలా ఉండాలో అనేది ఆయన మనకు బాగా వెలిగించారు. టార్చ్ లైట్ మన రాము చెప్పినట్టు మన ఉపాధ్యాయులుగా కాకుండా గురువు, ఇప్పుడు గురువులే ఉపాధ్యాయులు. మనం ఏం చేస్తామో ఉపాధ్యాయుడు గురువు అని అనుకుంటున్నాం మనం కదా. సో ఉపాధ్యాయులు గురువు కావాలంటే మనం బోధించడమే కాదు, పాఠ్యాంశాలని బోధించడమే కాదు, వాళ్ళ జీవిత సత్యాలు, వాడు మంచి బిడ్డగా ఎదగాలంటే దాంతో పాటు ఏడసారి నాకు పాఠం చెప్పేదానికి టైం లేదు, వర్క్ బుక్ వేరే పెట్టేశారు, వర్క్ బుక్ కరెక్షన్ చేయాలి, ఉంటాయి పనులు ఉంటాయి, నేను కాదని చెప్పడం లేదు. ఒక విద్యార్థిని మనము అన్ని విధాలుగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా మనం దానికి కొంత సమయాన్ని వెచ్చించి
వాడిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయగలిగితే నిజంగానే వాడి జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అలాంటి గురువులుగా తయారు కావాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని మనం ఇద్దరితో ముగించుకుంటూ తదుపరి కార్యక్రమము జన్మనిచిన కన్న తల్లి గొప్పదాయరా, మన సర్వే పల్లె రాధాకృష్ణన్ రత్నమాయరా, భారత రత్నమాయరా, ప్రథమ పౌరుడాయరా, గురువుల కలసమాయరా. జన్మనిచిన కన్న తల్లి గొప్పదాయరా, మన సర్వే పల్లె రాధాకృష్ణన్ రత్నమాయరా, భారత రత్నమాయరా. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితి ఈ కవనం, విపంచినై వినిపించితి ఈ గీతం. ఇలాలో ఎన్నో పండగలున్న టీచర్స్ డే మాకు ప్రత్యేకము, ఒత్తిడి ఓటమి ఎదురవుతున్న ఆయాటలే మాకు ప్రోత్సాహము. అమ్మంటివో మేడం గారికి, నాన్నంటివో రవి సారుకి, వినయాల విన్నతలు అర్పించుకుంటూ అభినందన మందారమాల, అభివందన మందారమాల. గురు పూజోత్సవాల